అదేవిధంగా అధికారులు, మీడియా మిత్రులు మరియు నేను నా సొంత గ్రామమైన దత్తాపల్లి ఇబ్రాహింపూర్ వేలికల్లో సమానంగా ఇచ్చిన అన్నిటికీ. ఎందుకంటే నేను మూడులో ఎంపీటీసీ, ఒక ఊరికి ఎంపీటీసీ కాదు ఆ కాన్స్టిట్యూన్సీకి. సో నేను అన్ని నా 3 గ్రామ పంచాయతీలకు సమానంగా నేను అభివృద్ధిలో ముందు వరుస నుంచి అనుకుంటున్నా. భవిష్యత్తులో మీ ఆశీస్సులతోని, ప్రజల ఆశీస్సులతోని మరిన్ని ఉన్నతమైన పదవులకు వెళ్ళి ప్రజాసేవకి ఇక్కడికి చేసినటువంటి మాకు సేవలను స్థాయిల అధికారులకు, అదేవిధంగా నా తోటి ఎంపీటీసీలకు, పత్రికా మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకోసం అంటే వాసాలకి దయ్యమ్మండ కొండాపురం గ్రామస్తులకు వారి ఓటు విలువ ద్వారా నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నా ప్రజానికానికి కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే మీకు సర్వీస్ వ్యవస్థ ఉండాలి అని అంటే అధికారులతో సమన్వయం ఉన్నప్పుడు మాత్రమే ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా సభ అధ్యక్షుల వారికి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే మనకు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా అయితే ఈ హక్కులు మనకు ఏ విధంగా వచ్చినాయనంటే 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు అప్పుడు 3 అంచెల ప్రజా మనకు ఈ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను మనము గ్రామాలు మంచి విషయాన్ని నాకు సోదరులు తెలియజేసి అనేది చివరిగా జరుగుతూ ఉంటే ఇంకా మళ్ళీ మీతో వేదిక పంచుకునే అవకాశం ఉండదనేటువంటి మాట చెప్పడంతో మరి నేను పుట్టి పెరిగిన మండలం కాబట్టి ఒకసారి రావాలనంటే ఖచ్చితంగా వస్తాన ఉద్దేశంతో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే చాలామంది మీ అనుభవాలని ఈ 5 ఏళ్ల కాలం పాటు జరిగినటువంటి అంశాలన్నింటినీ మీరు సభ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అయితే కేవలం ప్రజాప్రతినిధులుగా 5 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకొని అక్కడక్కడ శిలాఫలకాల్లో మన పేర్లు, అక్కడక్కడ మనం చేసినటువంటి కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ బలవంతరాయ్ మెహతా కమిటీ అని చేసినటువంటి వ్యక్తి బలవంతరాయ్ మెహతా, ఆయన కమిటీ ద్వారా కొన్ని సిఫార్సులు చేయడం జరిగింది. సిఫార్సులు చేస్తే 1959 అక్టోబర్ 2న నగౌర్ అనేటువంటి గ్రామ పంచాయతీకి ఆ రోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేసిరు. ఎందుకంటే అక్టోబర్ 2నే గాంధీ జయంతి, ఆయన గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి అవి చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు 73వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పినారు. అది జనతా గవర్నమెంట్ వేసినటువంటి కమిటీ అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా పంజాబ్ సంబంధించినటువంటి వ్యక్తి, ఇంకా ఒక సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంది. ఆయన కాకుండా అశోక్ మెహతా గారు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా దాంట్లో నిర్ణయాలు జరగాలనేటువంటి రికమెండేషన్స్ అనేకం చేస్తే పంచాయతీ వ్యవస్థ ఓవర్ నైట్లో ఎవరో దాన ధర్మం చేస్తే వచ్చినటువంటి వ్యవస్థ కాదు. ఇది పకడ్బందీగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు భర్జన పడి తర్కించి గ్రామ స్థాయి వరకు పరిపాలనా విధానాన్ని రూపొందించాలన్న ఉద్దేశంతో చేసినటువంటి వ్యవస్థ ఈ 3 అంచెల వ్యవస్థ తీసుకొచ్చారు. వ్యవస్థ గ్రామీణ వాతావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ గతంలో చేసినటువంటి సిఫార్సులకు మీరు ప్రతినిధులుగా 5 ఏళ్ల కాలం పాటు ఉండి వాళ్ళ రిటైర్ అవుతున్నారు అంతే.